ఎస్ గుడ్ ఈవినింగ్. బీహార్లో ఓటర్ల జాబితా సవరణ పేరుతో జరుగుతోన్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్పై రాజకీయంగా భగ్గుమంటోంది. ఎన్నికల కమిషన్ తీర్పుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను సైతం బహిష్కరించే విషయాన్ని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తెరపైకి తెచ్చారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ముగింపు సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఆయన. అన్ని ఆప్షన్లు ఓపెన్గా ఉన్నాయని తేల్చి చెప్పారు. సమయం వచ్చినప్పుడు కూటమి భాగస్వాములతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో పచ్చి మోసం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. ఎన్యూమరేషన్ ఫామ్స్ మీద బూత్ స్థాయి అధికారులు ఓటర్ల తరపున వారి సొంత సంతకాలు బొటకన వేలు ముద్రలను వేస్తున్నారని, ఖాళీ ఫామ్లను వేస్ట్ పేపర్లుగా ఉపయోగిస్తున్నారని, అక్రమాలను ప్రశ్నించిన జర్నలిస్టులపై కూడా కేసులు నమోదు చేస్తున్నారన్నారు. అధికార కూటమి కోసం ఈసీ పనిచేస్తున్నట్టుగా ఉందని ఆయన మండిపడ్డారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం వెళ్లిన ఎన్నికల అధికారులు 52 లక్షల మంది ఓటర్లు తమ చిరునామాల్లో లేరని, మరో 18 లక్షల మంది మరణించారని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఈసీ తీరుతో కోట్లాది అర్హులైన పౌరుల ఓటు హక్కును కోల్పోతారని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. బీహార్లో ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ఆర్జేడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈసీ నిర్ణయానికి నిరసనగా ప్రతిపక్ష కూటమి నేతలు 2 రోజులుగా నల్లటి దుస్తులు ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు. దీంతో స్పీకర్ ప్రకటన చేసేందుకు అనుమతించారు. చర్చలో 2 మంత్రులు ఈసీ నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ అంశంపై మాట్లాడకపోవడాన్ని తేజస్వి తప్పుపట్టారు. అసెంబ్లీ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌదరి ఓటర్ల జాబితా సవరణతో ఎవరికీ నష్టం కలగదంటున్నారు. కూటమి పాలనలో బీహార్లో వలసలు తగ్గాయని, దేశంలోని ఇతర ప్రాంతాల్లో బీహార్ వాసులు కేవలం 2-3% మాత్రమే జీవనోపాధి పొందుతున్నారని ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి వ్యాఖ్యానించగా ఆ వ్యాఖ్యలపై తేజస్వి ఘాటు కామెంట్స్ చేశారు. పార్లమెంట్లో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల్ని సభలో తేజస్వి వినిపించారు. పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటనను ఆయన ఉటంకించారు. బీహారీ వలసదారుల సంఖ్య 3 కోట్లకు పైగా ఉందని నాడు ప్రధాని చెప్పారని ఆయన వివరించారు. కావాలంటే ఆ ప్రింటౌట్ మంత్రులకు పంపిస్తా అన్నారు. కూటమి సర్కార్ తమకు ఎవరు ఓటేస్తారో నిర్ణయించుకుని అందుకు అనుగుణంగా ఈసీ సహాయంతో జాబితాను ట్యాంపర్ చేస్తుందని బీహార్ విపక్షాలు మండిపడుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ఈసీ పట్టించుకోవడం లేదని తేజస్వి మండిపడ్డారు. ఓటర్ల ఆమోదయోగ్యమైన పత్రాల జాబితాలో ఆధార్ కార్డు, రేషన్ కార్డును చేర్చాలని సుప్రీంకోర్టు కోరిన సలహాను ఈసీ పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. అయితే విపక్షాలు ఓటమి భయంతో అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తామని బెదిరిస్తున్నారని ఎన్డీఏ చేస్తున్న ఆరోపణలకు తేజస్వి కౌంటర్ ఇచ్చాడు. ఎన్నికలంటే తాము భయపడే వాళ్ళమైతే అధికార పార్టీకి చెమటలు పట్టవని ఆయన అన్నారు. ప్రభుత్వంపై తాము పోరాడడానికి సిద్ధమని ఆయన చెప్పారు. ఆగస్టు 1 నుంచి నిజమైన ఆట ప్రారంభమవుతుందని, అప్పటి నుంచి ఈసీ ముసాయిదా జాబితాను తయారు చేయడం ప్రారంభిస్తుందని, ఓటర్లు తమ వాదనలు లేదా అభ్యంతరాలను దాఖలు చేయడానికి అనుమతించబడతారని కూడా ఆయన అన్నారు. మొత్తానికి బీహార్లో ఓటర్ల జాబితా సవరణ పేరుతో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై రాజకీయంగా మాత్రం పెద్ద దుమారం ఎరుగుతోంది. అతి సమీపంలోని బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి కూడా విపక్షాలన్నీ కూడా మూకుమ్ముడిగా దాడి చేస్తూ ఉన్నాయి ఇదే అంశానికి సంబంధించి. దీనికి సంబంధించి మరింత విస్తృతంగా విపులంగా మాట్లాడదాం. మనకు విశ్లేషణ అందించడానికి సీనియర్ అనలిస్ట్ కోటేశ్వరరావు సార్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ముఖ్యంగా ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి విపక్షాలన్నీ కూడా? దీనివల్ల జరిగే పెద్ద లాస్ ఏమిటనుకుంటున్నాయి అవి? గత కొద్ది సంవత్సరాలుగా బీహార్లోని సీమాంచల్ ప్రాంతం, అదేవిధంగా మరికొన్ని చోట్ల బీహార్ నుంచి వచ్చినటువంటి కాందిశీకులు లేదా వలసదారులు కేంద్రీకృతమై ఉన్నారని, వారంతా కూడా భారతీయ పౌరులు కాదు, ఓటర్ల జాబితాలో అక్రమంగా చేరారు అనేటువంటిది అక్కడ బీజేపీ చేస్తున్నటువంటి ఒక నిరంతర ప్రచారం. వారందరూ ఓటర్లని జాబితా నుంచి తగ్గించడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది అనేటువంటిది
ప్రత్యేకమైనటువంటి ఈ జాబితా తయారీ కార్యక్రమంలో ముందుకొచ్చినటువంటి అంశం. దేశంలో ఢిల్లీతో సహా అనేక ప్రాంతాల్లో బెంగాలీ భాష మాట్లాడేటువంటి ముస్లింలందరినీ కూడా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారు అనేటువంటి పేరుతోటి వేధిస్తున్నటువంటి ఉదంతాలు గతంలో హర్యానాలో జరిగాయి, ఢిల్లీలో జరిగాయి, జార్ఖండ్ లో జరిగాయి. ఇవన్నీ చూసినప్పుడు ఒక తప్పుడు ప్రచారంతో కొంతమందిని, అంటే తమకు ఓటు వేయనటువంటి సామాజిక తరగతులకు సంబంధించినటువంటి ఓటర్లను తొలగించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు అనేటువంటి ప్రధానమైనటువంటి విమర్శ. దానికి అనుగుణంగానే ఎన్నికల కమిషన్ సిటిజన్షిప్ పత్రాలు మీరు ఈ దేశ పౌరులు అని నిరూపించుకోమని చెప్పేసి అడుగుతా ఉందనేది కూడా మనందరికీ తెలిసినటువంటి అంశమే. ఈ దేశ పౌరసత్వాన్ని నిరూపించాల్సింది హోంశాఖ, లేకపోతే అడగాల్సింది హోంశాఖ. కానీ ఎన్నికల కమిషన్ పరిధి కాదు అది, ఎన్నికల కమిషన్ పని కాదు అది. రెండవది, దేశానికి పౌరసత్వానికి సంబంధించినటువంటి కార్డులు, గుర్తింపు కార్డులు ఎక్కడ ఇంతవరకు మన దేశంలో ఎవరికి, మీకు కానీ నాకు కానీ ఎవరికి ఇవ్వలేదు. అయితే కొన్ని గుర్తింపు కార్డులతోటి వాటన్నిటిని కూడా అనుమతిస్తున్నారు. అలా అనుమతించేటువంటి వాటిల్లో ప్రతి దానికి ఆధార్ లింక్ పెట్టి, బ్యాంకులు కావచ్చు లేకపోతే ఇతర గుర్తింపు సందర్భాల్లో ఆధార్ని లింక్ చేస్తున్నటువంటి ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థలు, అదేవిధంగా ఓటర్ ఐడి కార్డుని ప్రామాణికంగా తీసుకునేటువంటి సంస్థలు ఒకవైపు ఉంటే, ఈ బీహార్ ఎన్నికల సందర్భంగా వాటిని ప్రామాణిక పత్రాలుగా మేము పరిగణించమని చెప్పేసి ఈసీ చెప్పడం తీవ్రమైనటువంటి వివాదానికి దారితీసినటువంటి అంశం. ఎందుకు అంటే ఇవన్నీ కూడా అక్రమంగా సంపాదించినటువంటి వాటిలో ఉన్నాయి. ఆధార్ కార్డులు అక్రమంగా సంపాదించారని చెప్తా ఉంది, ఓటర్ ఐడి కార్డులు అక్రమంగా సంపాదించారని చెప్తా ఉంది. మరి ఎవరు జారీ చేశారు ఇవి? ప్రభుత్వ రంగ సంస్థలే కదా. ఎన్నికల కమిషన్ ఓటర్ల ఐడిని జారీ చేసింది. అందుకని ఇది ఒక వివాదాస్పదమైన లేదా కుట్రతో కూడినటువంటి అనేది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది, వీటన్నిటిని, ఈ రెండింటిని కూడా ఎందుకు మీరు ఆధారాలుగా పరిగణించకూడదు అని చెప్పేసి ప్రశ్నించింది. ఆ కోర్టు ఇంకా దాని మీద పూర్తిగా ఒక నిర్ణయాన్ని వెల్లడించలేదు. అంటే ఒక సానుకూలమైనటువంటి అభిప్రాయాన్ని వెల్లడించింది తప్ప నెగిటివ్ గా కానీ లేదా అనుకూలంగా కానీ అది ఇంకా చెప్పలేదు. అయితే మరి ఇటువంటి ప్రత్యేక సవరణ చేయడానికి రైట్ ఉన్నదా లేదా అంటే, రాజ్యాంగంలో రైట్ ఉన్నదా అనేటువంటిది స్టేటస్ పొజిషన్ ని సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని చూపించి ఇదిగో చూడండి మాకు హక్కు ఉందని చెప్పేసి ఎన్నికల కమిషన్ వాదిస్తాము. ఎన్నికల కమిషన్ హక్కు లేదని లేకపోతే ఇంకోటని కాదు, అది అనుసరిస్తున్నటువంటి పద్ధతి మీదనే ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా ఆందోళన చెందుతున్నాయి. లక్షలాది మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు పూనుకున్నారన్నది కూడా చేస్తున్నటువంటి విమర్శ అనేది మనం గమనించాలి. ఎస్ సార్, ముఖ్యంగా అంటే ఈ ఎన్నికల కమిషన్ తీరుని అభ్యంతరం చెప్తూ రాబోయే అసెంబ్లీ ఎన్నికలను కూడా బహిష్కరించే ఆలోచనలో సైతం ఆర్జేడీ ఉందంటున్నారు తేజస్వి యాదవ్. మరి దీన్ని ఎలా చూడాలి సార్? ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే వీళ్ళు అనుకున్నది ఆ స్థాయిలో చేయగలరా వీళ్ళు? అంటే ఎన్నికలను బహిష్కరించేటువంటి విషయాన్ని మనం ఎలా తీసుకోవచ్చు? అంటే దానికి ఇంకా తగినటువంటి సమయం కూడా ఉన్నది. అది ఒక అస్త్రం, ఒక ఒత్తిడి, ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తెచ్చేందుకు ప్రయోగించినటువంటి ఒక అస్త్రం తప్ప ఆ విధంగా చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. అయితే చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి అని చూసినప్పుడు, ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించినప్పుడు ఎవరైతే ఈ పత్రాలు తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు సమర్పించారో వాళ్ళందరినీ జాబితాలో చేర్చారా లేదా, ఎంతమందిని తొలగించారు, ఏ ఏ ప్రాంతాల్లో ఎవరెవరిని తొలగించారు అనేటువంటిది ఆ ఓటర్ల ముసాయిదా జాబితా చూసిన తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి ఆర్జేడీ కావచ్చు లేదా ఆర్జేడీకి మిత్రపక్షాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్, వామపక్షాలు ఇవన్నీ కూడా ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ లోపల ఒత్తిడి పెంచేటువంటి ఎత్తుగడలో భాగంగానే తేజస్వి యాదవ్ అలాంటి ప్రకటన చేశారు తప్ప, ఆయన కూడా చెప్పారు దానికి షరతులు వర్తిస్తాయన్నట్టుగా. అవునండి, మిగతా పార్టీలతోటి మిగతా అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత
అంతిమంగా ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా ఆయన చెప్పారు. అందుకని ఇప్పటికైతే అది ఒక ఒత్తిడి పెంచేటువంటి ఒక ప్రకటన తప్ప వాస్తవం అయితే కాదనేది నా అభిప్రాయం. సార్, ముఖ్యంగా ఈ విషయాన్ని ప్రశ్నించినటువంటి జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తున్నారు. అండ్ ఎన్యూమరేషన్ ఫామ్స్ మీద కానీ బూత్ స్థాయి అధికారులు ఓటర్ల తరపున వాళ్ళ యొక్క సొంత సంతకాలు కానీ అలాగే ఈ థంబ్ ఇంప్రెషన్స్ కానీ ఇవన్నీ వేసేస్తున్నారని, ఖాళీ ఫామ్స్ అయితే మాత్రం వేస్ట్ పేపర్లుగా ఉపయోగిస్తున్నారు. ఇలా రకరకాలు అంటే అక్రమాలను ప్రశ్నిస్తున్న జర్నలిస్టులు ఇంతకుముందు నేను అడిగినట్టుగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయా నిజంగా? ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? అంటే తేజస్వి యాదవ్ ప్రశ్నిస్తున్న అంశం, ప్రస్తావించిన అంశాన్ని ఎంతవరకు మనం చూడొచ్చు సార్? అక్కడ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము, ఆ ప్రభుత్వం ఎంపిక చేసినటువంటి వాళ్ళే బిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్స్ గా ఉంటారనేది మన అందరికీ తెలిసిందే. ఏ రాష్ట్రంలో అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి జాబితా ఆ రాష్ట్ర అధికార యంత్రాంగం కూడా ఆ ప్రభుత్వ కన్సర్నర్లో పనిచేస్తుంది. అందువల్ల వాళ్ళు సక్రమంగా చేస్తారా లేదా అనేటువంటిది అనుమానాలు డెఫినెట్ గా ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది దగ్గర డబ్బులు అడుగుతున్నారని, లేకపోతే కొన్ని తప్పుడు సమాచారాన్ని, అంటే పూర్తిగా అక్షరాస్యత లేనటువంటి వాళ్ళకి సంబంధించి కొన్ని తప్పుడు సమాచారాన్ని నమోదు చేస్తున్నారని, ఇట్లా రకరకాల విమర్శలు లేకపోతే ఆరోపణలు అనేటువంటివి వస్తున్నమాట వాస్తవం. అందుకనే ఈ ప్రక్రియ అంతా అంటే దరఖాస్తులు స్వీకరించిన తర్వాత, ఆధారాలను స్వీకరించిన తర్వాత జాబితాను ఖరారు చేసేటువంటి క్రమంలో ముసాయిదా జాబితా వెలువడిన తర్వాత మాత్రమే ఇప్పుడు ప్రతిపక్షాలు లేదా ప్రజలు చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, వాటికి ఉన్నటువంటి విశ్వసనీయత ఏమిటి, లేకపోయేట్లయితే వాళ్ళు చెప్పింది వాస్తవమేనా అనేటువంటిది మనకు ఆ జాబితాను చూసిన తర్వాత మాత్రమే అర్థమవుతుంది. అందుకని అసలైనటువంటి పరీక్ష ఎన్నికల కమిషన్కి లేదా ఆ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి అసలైనటువంటి పరీక్ష వచ్చే ఆగస్టులో ఉన్నదనేటువంటిది మనం గమనించాలి. అండ్ సార్, ప్రజెంట్ ఉన్న ఓటర్ల జాబితాలో 18 lakhs వరకు కూడా చనిపోయి ఉన్నారు, అంటే మరణించారని. అండ్ 52 lakhs మంది ఓటర్లు అసలు తమ చిరునామాల్లోనే లేరని అంటోంది ఎన్నికల కమిషన్. దీంట్లో ఎంతవరకు విశ్వసనీయత ఉంది? ఎందుకంటే ఒక సర్వ స్వతంత్ర వ్యవస్థగా ఉండి నిజంగా అసలు ఎటువంటి ఫేవరిజానికి తావులేనటువంటి నిష్పక్షపాతమైనటువంటి ఒక స్వతంత్ర వ్యవస్థ ఎన్నికల కమిషన్. మరి ఎన్నికల కమిషన్ తప్పడం అంటే అది ఎంతవరకు ఆలోచించాల్సిన విషయం? ఎలా అర్థం చేసుకోవాలి సార్ దీన్ని? ఎన్నికల కమిషన్ తప్పుపట్టడం కాదు, ఎన్నికల కమిషన్ అనుసరించినటువంటి విధానంలో ఉన్నటువంటి లోపాలు దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణం అనేది మనం గమనించాలి. సార్, ఇప్పుడు హైదరాబాద్ లో లేదా ఇతర జిల్లాల్లో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ అనేక సార్లు ఎన్నికల జాబితాను సవరించారు. కానీ సవరించిన ప్రతిసారి ఆయా ఇళ్లలో ఆ జాబితాలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఉన్నారా లేదా వాళ్ళలో చనిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది, లేదా ఆ ప్రాంతం నుంచి వేరే రాష్ట్రాలకు కానీ లేదా వేరే ప్రాంతాలకు కానీ వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఏమిటి అనేటువంటి ఆ వివరాలని సక్రమంగా సేకరించారా అంటే సక్రమంగా సేకరించట్లేదు. గతంలో ఉన్నటువంటి జాబితాలని మొత్తం యాజిటీజ్ గా కాపీ పేస్ట్ లాగా చేసేసి ముద్రించినటువంటి సందర్భాల్లో డెఫినెట్ గా మరణించినటువంటి వాళ్ళు, లేకపోతే ఆ ఇళ్లలో ముఖ్యంగా పట్టణాల్లో ఆయా ప్రాంతాల్లో లేనటువంటి వాళ్ళు, లేదా గ్రామీణ ప్రాంతాల్లో అయితే వలసలు వెళ్ళినటువంటి వాళ్ళందరూ జాబితాలలో వాళ్ళందరూ పేర్లు కూడా కొనసాగుతున్నమాట వాస్తవం. అందుకని దానికి సంబంధించి కూడా ఉదాహరణకు నా పర్సనల్ విషయంలో కూడా చూసుకుంటే, నా ఊరు వేరే ఊరు, నేను సెటిల్ అయిన హైదరాబాద్ లో దాదాపు ఒక 10 సంవత్సరాల పాటు నా పేరు మా గ్రామంలో కూడా జాబితాలో కొనసాగింది. అంటే ఒక గ్రామంలోనే ఆ విధమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇది చాలా మంది దగ్గర గమనిస్తూ ఉంటాం సార్. అవును, గత ఎన్నికల్లో కూడా చాలా సార్లు డిబేటబుల్ ఇష్యూ అయిపోయింది ఇది. ఎస్ సార్, కరెక్ట్. అందుకని అలాంటి పరిస్థితి గ్రామాల్లోనే ఉన్నప్పుడు గ్రామాల్లో తెలుసుకోవడం ఈజీ. అవునండి. తర్వాత గ్రామాల్లో నా ఓటర్ల జాబితా ఉందని నాకు తెలియదు నిజానికి. కానీ కొంతమంది అక్కడ నేను ఆ ఊర్లో ఉండట్లేదు కనుక నా పేరు తీసేయాలని చెప్పేసి వేరే వాళ్ళు దరఖాస్తు పెట్టించి నా ఓటు తీసేయించారు. దానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ అందుకని అలాంటి సమస్యలు ఉన్నమాట వాస్తవం. అందుకనే మన జాబితా తయారీలోనే ఒక లోపభూయిష్టం ఉన్నది.
దానికి ఇవాళ 15 లక్షల మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారని ఉండొచ్చు, ఎంతమంది ఉన్నారు ఏంటనే అది చూసుకోవాలి. మరి ఏం చేస్తున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రతి స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు దాన్ని అప్డేట్ చేస్తున్నామని చెప్తున్నారు, అసెంబ్లీ ఎన్నికలప్పుడు అప్డేట్ చేస్తున్నామని చెప్తున్నారు, లోక్సభ ఎన్నికలప్పుడు అప్డేట్ చేస్తున్నాం అన్నారు. ఆ లోపం ఎవరిది? ఓటర్లదా? కాదు కదా. కాదండి. అందుకని ఆ లోపాలు ఉన్నమాట వాస్తవం. కానీ ఆ పేరుతోటి ఇవాళ అక్కడ సమస్య ఏమిటి? అక్కడ బీహార్ లో వలస వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారనేటువంటి నేపథ్యంలో ఈ జాబితాలో కనుక పేరు లేకపోయేటైతే 2003 జాబితాలో పేరు ఉంటేనేమో స్థానికులే పౌరులే అని గుర్తిస్తారట. 2003లో ఆ జాబితా ఎంతమంది జనానికి, సామాన్య జనానికి ఆయా జాబితా ఎంతమందికి అందుబాటులోకి వస్తుంది అనేటువంటిది సమస్య. 25 సంవత్సరాల క్రితం రూపొందించినటువంటి ఓటర్ల జాబితాని ఇవాళ దాన్ని మీరు ఆధారం చూపించి దాన్ని ఫోటోస్టాట్ తీసి మీ పేరు ఉందని చెప్పేసి నిరూపించుకోమని చెప్పి ఒక నిబంధన ఉన్నది. అందులో ఎంతమందికి సాధ్యం అవుతుంది అది? అందువలన విధానంలోనే లోపం తప్ప ఎన్నికల కమిషన్ గురించి కాదు. ఆ ఎన్నికల కమిషన్ ఆ విధానాన్ని, లోపభూయిష్టమైన విధానాన్ని అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలంగా రూపొందించినదే ఇక్కడ విమర్శ. ఎస్ సార్, అంటే సార్ ఇప్పుడున్న కండిషన్లో చూస్తే బీహార్కి సంబంధించి ఈసీ తీరుతో కోట్లాది మంది అర్హులైనటువంటి పౌరులంతా కూడా ఓటు హక్కును కోల్పోతారంటే అని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి, విమర్శిస్తున్నాయి సార్. అందులో ఎంతవరకు నిజం ఉందనుకోవచ్చు నిజంగా? అందుకనే ఇప్పుడు 23 ఏళ్ల క్రితం 2003లో దాన్ని ప్రామాణికంగా తీసుకున్నటువంటి ఈసీ ఇప్పుడు ఇంటెన్సివ్ ప్రత్యేకమైనటువంటి ఈ సేకరణ లేక ఈ నమోదు చేసిన తర్వాత దీన్ని రేపు ప్రామాణికంగా తీసుకొని ఈ జాబితాలో ఓటర్లో ఉన్నటువంటి వాడే బీహార్ పౌరుడు, లేనటువంటి వాళ్ళు కాదు, అందుకని అటువంటి వాళ్ళకి సంక్షేమ పథకాలు కావచ్చు లేదా ఇతరత్ర వాటిని మేము ఇవ్వము అని చెప్పేసి రేపు తర్వాత అధికారానికి వచ్చేటువంటి ప్రభుత్వాలు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ చెప్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. అందుకని అసలు వలసపోయినటువంటి వాళ్ళు బీహార్, ఉత్తరప్రదేశ్ లేదా ఛత్తీస్గఢ్, ఒరిస్సా లేకపోతే ఇట్లాంటి అనేక ప్రాంతాల నుంచి కోట్లాది మంది వలస వెళ్తున్నారనేటువంటిది మనందరికీ తెలుసు. ఇంతకు ముందు హైదరాబాద్ లాంటి నగరాలు లేదా చిన్న నగరాల్లో మాత్రమే పరిమితమైనటువంటి ఉత్తరాది ప్రాంత వలస కూలీలు ఇవాళ గ్రామాల్లో వ్యవసాయ కార్మికులుగా కూడా నాట్లు వేయటానికి కూడా వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి అటువంటి వాళ్ళందరూ ఓటర్ల జాబితా కోసం దరఖాస్తు చేసుకోవడం కోసం 100 కిలోమీటర్ల దూరం వెళ్ళి పనులు పోగొట్టుకొని, పనుల సీజన్ అయితే పనులు పోగొట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఏముందిలే తర్వాత మన వాళ్ళు ఉన్నారు కదా, మన బంధువులు ఉన్నారు కదా, వాళ్ళు చెప్తారు కదా అనేటువంటి ధైర్యంతో ఉన్నారనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏమిటి? అందుకని ఇదొక సామాజిక సమస్యగా కూడా ఉన్నది కనుక దీన్ని ప్రతిపక్షాలు అంత సీరియస్ గా తీసుకున్నాయనేది మనం గమనించాలి. ఎస్ సార్, ముఖ్యంగా ఇంత రగడ జరుగుతుంటే అఫ్ కోర్స్ ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి ఈ ఎస్ఐఆర్ సిచ్యువేషన్స్ ఇవన్నీ చూస్తుంటే లోకల్ పాలిటిక్స్ గమనిస్తే బీహార్లో నితీష్ కుమార్ సీఎంగా ఉన్నారు, ఈ అంశంపై మాట్లాడకపోవడాన్ని ఎలా చూడాలి సార్? అంటే అసలు ఆయన దృష్టికి రాలేదా? ఈ విషయాన్ని ఆల్రెడీ తేజస్వి కూడా తప్పుపడడం జరుగుతోంది, ఇది ఎలా ఆలోచించాలి సార్? ఇంత రగడ జరుగుతూ ఉంటే సుప్రీంకోర్టుకి కేసు దాఖలయ్యి సుప్రీంకోర్టు కామెంట్స్ చేస్తే ప్రతిపక్షాలన్నీ ఆందోళన చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి నితీష్ కుమార్కి తెలియనట్టుగా ఉందంటే అంటే పాట్నా రోమ్ నగరంగా ఉంది, ఆయన ఎక్కడో ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడు తప్ప జనంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుందని పట్టించుకునే స్థితిలో లేడనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడాలి కదా, అనేక విషయాల మీద అనేక సందర్భాలు మాట్లాడతారు కదా ఆయన. మన నరేంద్ర మోడీ గారి లాగా మౌనముని కాదుగా, మీడియాతో మాట్లాడతారు లేదా ఇతరత్ర మాట్లాడతారు. ఎందుకని దీని మీద ఎందుకని నోరు విప్పట్లేదు అంటే అది ఆయన ఏం మాట్లాడినా కానీ రేపు ఎన్నికల మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం. అందుకని కాకల్పని గందరగోళం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ మన తరఫున ఎన్నికల కమిషన్ చేస్తా ఉంది, మనం దాని గురించి దానిలో నోరు విప్పడం ఎందుకు అనేటువంటి ఒక వ్యూహాత్మక మౌనం తప్ప తెలియక కాదు. ఒకవేళ తెలియదు అనుకుంటే అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎలా పనికొస్తాడు? రాష్ట్రంలో అంత రగడ జరుగుతూ ఉంటే అదే తెలియనటువంటి వ్యక్తి ఏం చేస్తాడు ముఖ్యమంత్రిగా మరోసారి ఎన్నికై అనేది ప్రశ్న. ఎస్ సార్. అండ్ సార్, ముఖ్యంగా ఈ ఇష్యూ మీద మాట్లాడుతూ అసెంబ్లీ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌదరి
అసలు ఈ ఓటర్ల జాబితా సవరణలో ఎవరికీ కూడా ఎలాంటి నష్టం కలగదని చెప్తున్నారు ఆయన. అండ్ మోర్ ఓవర్ మరో ముఖ్యమైన విషయం కూడా అన్నారు సార్ ఆయన. కూటమి పాలనలో అయితే బీహార్లో వలసలు బాగా తగ్గాయట. అండ్ దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉండేటువంటి బీహార్ వాసులంతా కూడా కేవలం సార్ 2-3% మాత్రమే జీవనోపాధి పొందుతున్నారని ఆయన వ్యాఖ్యలు. అంటే అంటే ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి కూడా వ్యాఖ్యానించారు ఈ విషయాన్ని. ఇది ఎంతవరకు నమ్మచ్చు సార్? కేవలం 2-3% మంది మాత్రమే జీవనోపాధి పొందుతున్నారా? మీరు చెప్పినట్టుగా మన పర్సనల్ ఎగ్జాంపుల్, మన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ తీసుకుంటే హైదరాబాద్లో ఎక్కడ చూసినా, అంటే మన లొకాలిటీలో చూద్దాం, ఎక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నా బీహారీ కూలీలే ఉంటారు సార్. బీహార్ నుంచి వచ్చిన వలస కూలీలే ఉంటారు. ఏమంటారు సార్? మరి ఈ నేపథ్యంలో కేవలం 2-3% మాత్రమే జీవనోపాధి పొందడం ఏంటి సార్? దీన్ని ఎలా చూడాలి మనం? అది అతిశయోక్తి. ఇప్పుడు ఎంత శాతం ఉంది ఏమిటి అనేటువంటిది ఇప్పుడు మన విచారకరము గర్హనీయమైనటువంటి పరిస్థితి ఏమిటంటే, వలస కూలీలు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది, లేదా ఎంతమంది వలసలు వెళ్ళారు అనేటువంటిది బీహార్ ప్రభుత్వం దగ్గర నిర్దిష్టమైనటువంటి సమాచారము లేదు. లేదా ఏ రాష్ట్రం నుంచి ఏ ప్రాంతంలో ఎంతమంది ఏ రంగంలో వలస కూలీలుగా పనిచేస్తున్నారు అనేటువంటి సమాచారం ఆయా రాష్ట్రాల్లో కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా ఫలానా నిర్మాణ సంస్థలో లేదా ఫలానా దుకాణంలో ఫలానా హోటల్లో వీళ్ళు పనిచేస్తున్నారు అనేటువంటి రిజిస్టర్స్ ఎక్కడైనా ఉన్నాయా? చిన్న చిన్న పరిశ్రమలు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఇటుక బట్టీలు కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో ఎవరు పనిచేస్తున్నారు? బీహార్ రాష్ట్రం సంగతి పక్కన పెట్టండి, తెలంగాణ వాళ్ళ లేకపోతే ఇంకెవరా ఏ ప్రాంతంలో ఎవరున్నారు ఏమిటని ఎక్కడన్నా నమోదు చేసినటువంటి వాడు ఎవరైనా ఉన్నాడా? ఏ అధికారి కానీ, ప్రభుత్వం కానీ, బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, తెలుగుదేశం పార్టీలను పక్క పెట్టి ఎవరన్నా నమోదు చేస్తున్నారు? అటువంటి యంత్రాంగం ఉందా? లేదు. ఎందుకు లేదు? ఒకవేళ అటువంటిది కనుక నమోదు చేసేట్లయితే వాళ్ళకి ఈఎస్ఐ, పిఎఫ్, ఇతర సామాజిక సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అమలు జరపాలి. అసలు ఈ రాష్ట్రంలో లేదా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో సవరించినటువంటి కనీస వేతనాలు 2006 నుంచి 2012 లోపు సవరించినటువంటి కనీస వేతనాలు తప్ప ఇంతవరకు ఈ అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలను సవరించినటువంటి దిక్కు లేదు. వైసీపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు. మీకు అటువంటిదే లేనప్పుడు వీళ్ళందరినీ నమోదు ఎక్కడ చేస్తారు? ఎంతమంది ఉన్నారో చెప్పమనండి. మనం చూసాం కరోనా సమయంలో ఏ విధమైనటువంటి పరిస్థితి, ఎంత దారుణంగా వాళ్ళ పరిస్థితి ఉన్నదో మనం చూసాం కదా. అవును సార్. అందుకని మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ గవర్నమెంట్స్ అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయనేది మనకు కనిపిస్తాం. అవునండి, అవును సార్. ముఖ్యంగా తేజస్వి యాదవ్ చెబుతున్నట్టుగా, అంటే ఆయన ఆరోపిస్తున్నట్టుగా చూస్తే కనుక సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి విషయాలను కూడా ఎన్నికల కమిషన్ పట్టించుకోవట్లేదు. అండ్ August 1 నుంచి మీరు చూస్తారు నిజమైన ఆట అయితే ప్రారంభమవుతుంది అంటున్నాడు ఆయన. దీన్ని ఎలా చూడాలి సార్? ఎందుకంటే ఈసీ ముసాయిదా జాబితాని కరెక్ట్గా ప్రకటించే డేట్ అది. ఎస్ సార్. అందుకని నేను చెప్పింది కూడా అదే. ఇప్పుడు ఆ ముసాయిదా జాబితాని గ్రామాల వారీగా, గ్రామాలు లేదా పట్టణాల వారీగా ప్రకటించినప్పుడు అందులో ఎవరెవరి ఓట్లు ఉన్నాయి, ఎవరెవరి ఓట్లు లేవు, ఏ ప్రాంతంలో ఏ సామాజిక తరగతి ఓట్లు తీసేశారు ఏమిటనేటువంటిది మనకి స్పష్టంగా తెలుస్తుంది. తెలిసిన తర్వాత అసలైనటువంటి ఆందోళన రూపాలు లేదా అసలైనటువంటి ఆందోళన అనేటువంటిది ఆ తర్వాతనే అక్కడ ప్రారంభమవుతుంది. అందుకని బీహార్లో ఎన్నికలకు ముందే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సమస్యగా మారేటువంటి అవకాశం ఉంది. మీరు చూడండి, ఎన్నికల కమిషన్ యొక్క చిత్తశుద్ధిని కనుక మనం చూస్తే అది ఎంత మోసగారితనంతో వ్యవహరిస్తూ ఉందంటే, బీహార్ ఎన్నికలకి వచ్చే ఏడాది బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి కనుక మేము ఈ ప్రత్యేకమైనటువంటి రివిజన్ చేపట్టాము, రాజ్యాంగంలో అటువంటి ప్రయోజనం ఉన్నదని చెప్తా ఉంటాయి. మరి ఒక్క బీహార్లోనే కాదుగా, తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి, కేరళలో ఎన్నికలు జరగబోతున్నాయి, మిగతా మరికొన్ని చోట్ల కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. దేశం అంతటా ఒక ఏడాది ఒక కట్ ఆఫ్ డేట్. ఇప్పుడు మన ప్రతి 10 ఏళ్లకి ఒకసారి జనాభా లెక్కలు సేకరించినట్టుగా ప్రతి 10 ఏళ్లకో లేదా ప్రతి 5 ఏళ్లకో ఈ విధంగా
సవరించి ఉంటే సమస్య ఉండేది కాదు. ఎస్ సార్. కానీ ఒక్కొక్క రాష్ట్రాన్ని ఎంచుకొని మిగిలినటువంటి రాష్ట్రాల గురించి ఎందుకని పట్టించుకోలేదు ఎన్నికల కమిషన్? ఒక బీహార్ ని ఎందుకు ఎంచుకుంది ఇప్పుడు? ఎన్నికలు ఉన్నాయి. అనేటువంటి ప్రశ్న దాని దగ్గర సమాధానం లేదు. ఎస్ సార్. దానికి కానీ ఈ విమర్శలు వచ్చిన తర్వాత అదేం చెప్తోంది, లేదు లేదు మాకు దేశమంతటా అధికారం ఉంది, మేము ఆగస్టు తర్వాత దేశమంతటా మేము అటువంటి ప్రక్రియ చేపడతామని చెప్పేసి అప్పుడు చెప్పింది. ఎస్ సార్. ఎస్ సార్. షూర్ సార్. అందుకని దానిలో ఉన్నటువంటి కడుపులో దుష్టాలోచన పెట్టుకొని మన తెలుగు ప్రాంతాల్లో ఒక సామెత ఉంది, అవును. కడుపులో దుష్టాలోచన పెట్టుకొని గడ్డికొస్తావా పిల్ల అని అడిగినట్టుగా ఈ విధమైనటువంటి ఎన్నికల కమిషన్ తీరుతెన్నుల మీదనే అనుమానాలు తలెత్తుతున్నాయి ఎగ్జాక్ట్లీ అనేది చెప్తుంది. షూర్ సార్. థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. సో ఇది వాళ్ళ ప్రత్యేక విశ్లేషణ కార్యక్రమం. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.